గురుగారు, వేదాలకు ఎన్నో పేర్లు ఉన్నాయి. వేదాలను త్రయి అని ఎందుకంటారు? వేదంలోని మంత్రాలకు 3 రకాలుగా అర్థం చెప్పవచ్చు. ఒకటి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. ఇలా వేదంలో ఉన్న ప్రతి మంత్రానికి ఆది భౌతికంగా, అంటే భౌతికమైన సామాజిక పరిస్థితులను అనుసరించి అర్థాన్ని వివరిస్తే అది ఆది భౌతికమైనటువంటి వివరణ. ఇక ఆది దైవిక అంటే ఆ మంత్రంలో ఉన్న అధిష్టాన దేవత యొక్క వివరణను అందిస్తే అది ఆది దైవిక వివరణ అవుతుంది. ఇక ఆధ్యాత్మిక అంటే ఆ దేవత తత్వాన్ని వివరించినప్పుడు అది 3వ రకమైన ఆధ్యాత్మిక వివరణ అవుతుంది. ఇలా వేదంలోని మంత్రానికి 3 రకాలుగా వ్యాఖ్యానం చేస్తూ ఆ తత్వాన్ని వివరించేటువంటి అవకాశం ఉన్నది. కనుకనే హ్రీంకారత్రయ సంపుటేన మనునోపాస్యే త్రైమౌళిభిః వాక్యర్లక్షతను తవ స్తుతి విధౌ కోవాక్షమేతాంబికే సల్లాపాస్తుతయ ప్రదక్షిణ శతం సంచారేవాస్తుతే సంవేశో మనస సహస్రమఖిలం సంతుష్టయే కల్పతాం అంటారు మంత్రమాతృక వర్ణమాల స్తోత్రంలో. ఓ జగన్మాత, సమస్త వాంగ్మయము నీవే అయినప్పుడు, వేదవాంగ్మయము అంతా నీ సొంతమైనప్పుడు నిన్ను వర్ణించటానికి నాకు వాక్యాలు ఎక్కడ దొరుకుతాయి? అంతా నీవే నిండి నిబిడీకృతమైనప్పుడు నీకు ప్రదక్షిణ చేయటం నాకు ఎలా సాధ్యమవుతుంది? అందుకే నేను మాట్లాడే ప్రతి మాట వేదార్థాన్ని వివరిస్తూ నీ తత్వాన్ని నలుగురికి తెలియజెప్పేటువంటి స్థుతిగా మార్చు. నేను తిరిగే ప్రతి చోటు నీ నివాసంగా అనుగ్రహించు అని వేదానికి వ్యాఖ్యానం చేయటం ఎవరితరము కాదు. కానీ తెలిసినంతలో ఉన్నంతలో చెప్పుకునేటువంటి అద్భుతమైనటువంటి ఈ వివరణ వేదాన్ని త్రయీ అని సంబోధించటానికి కారణమవుతుంది అని మనం తెలుసుకో.